వెల్కమ్ బ్యాక్. మూసీ పునరుజ్జీవం, మూసీ ప్రక్షాళనకు సంబంధించి నిన్న సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. మూసీ పునరుజ్జీవింపజేస్తే రాష్ట్రం గ్రోత్ ఇంజిన్గా మారుతుంది అని చెప్పేసి అంటున్నారు. పేదలకు మేము శత్రువులం కాము, ఏ నియోజకవర్గాల్లో ఇల్లు కోల్పోతే అక్కడే ఇండ్లు ఇస్తాము, నష్టపరిహారం ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. కొందరు కావాలని దీన్ని దుష్ప్రచారం చేస్తున్నారు, ఎంతో కుళ్ళు పెట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి సీఎం నిన్న మాట్లాడడం జరిగింది. అయితే ఏవైనా లోపాలు ఉంటే సలహాలు సూచనలు ఇవ్వండి, డెఫినెట్గా తీసుకుంటాం, కానీ ప్రాజెక్టే వద్దంటే ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. మరోవైపు దీనిపై అటు బీఆర్ఎస్ మాట్లాడుతూ ఇది రియల్టీకి మూసి ముసుగేశారు, పేదల ఇండ్లు కూలుస్తూ ఆకాశ హార్మ్యాలు నిర్మించేటువంటి ఒక దందా, ప్రైవేట్ దందా నడవబోతోంది, రియల్టీ దందా ఇది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరోవైపు అటు బీజేపీ చూస్తే పేదల నివాసాలు ముట్టుకోకుండా ప్రాజెక్టును డెవలప్ చేయండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మాట్లాడదాం, గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. అటు బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారు, నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ లక్ష్మీనారాయణ గారు. అండ్ బీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు డాక్టర్ రాకేష్ చిరుమిల్ల గారు, నమస్తే అండి రాకేష్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గౌరీ సతీష్ గారు, గౌరీ సతీష్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అండి. లక్ష్మీనారాయణ సార్, నిన్న ప్రజెంటేషన్ చూసుంటారు, అంటే ఏమైనా అంటే మీరు అడిగినటువంటి వాటికి గతంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలకు సంబంధించి ఏవైతే ఇండ్లు కోల్పోతున్నారు, అన్యాయం జరుగుతోంది అన్నటువంటి వాటికి సంబంధించి నిన్నటి ప్రజెంటేషన్లో మీకు సమాధానం, ఎటువంటి సమాధానం లభించినట్టు అనిపిస్తోంది? ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు నిర్దిష్టమైనటువంటి సమాధానం అనేటువంటిది మనకు రానటువంటి పరిస్థితి. ఇదైతే కూల్చకుండా వాళ్ళ వారు కన్నీరు కార్చకుండా ప్రాజెక్టు పనులు తీసుకోవాలనేటువంటిది బీజేపీ అభిప్రాయం. మరి దీంట్లో ఏదైతే వాళ్ళకు సంబంధించి అంటే కాంపెన్సేట్ చేస్తామనేటువంటిది మనం గతంలో అనేక సందర్భాల్లో చూసినాం. మనం ఈవెన్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా రానటువంటి భూములు కోల్పోయిన వాళ్ళకి కానీ ఇండ్లు కోల్పోయిన వాళ్ళకి కానీ రానటువంటి నష్టపరిహారాన్ని చూసినాం, వచ్చింది సరిపోయినటువంటి చూసినాం, వాళ్ళు గూడు చెదిరిన పక్షులుగా మారినటువంటి పరిస్థితిని కూడా చూసినాం. ఆ రకమైనటువంటి స్థితికి ప్రాపర్గా అడ్రస్ చేయలేదు అనేటువంటి అభిప్రాయం వస్తూ ఉన్నది. మరి 10,000 కుటుంబాలంటే దాదాపు కుటుంబానికి 5గురు లెక్కేసుకున్నా కూడా మరి 5 రెట్లు వాళ్ళ ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే దానికి సంబంధించి బ్యూటిఫికేషన్ అనేటువంటి దాని ఏదైతే ఉందో, బ్యూటిఫికేషన్ కంటే ముందు సెవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అది ఫేజ్ 1లో ఏదైతే పెట్టారో అవన్నీ కూడా ప్రాపర్గా సెవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మురుగు అనేటువంటిది రాకుండా ఉండాలనేటువంటిది. ఇకపోతే అక్కడ ఉన్నటువంటి దర్దాపుల్లో ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించి ఈ మూసీలో కలుస్తున్నటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రాకుండా నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా అంటే ఇప్పుడు మనకు మూసీకి వరదలు అనేటువంటి మన సమీప భవిష్యత్తులో మనం చూసింది లేదు, ఎప్పుడో వచ్చినాయి వరదలు అనేటువంటిది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ వరదలు అనేటువంటివి మనం కనపడతలేవు. అయినా ఎప్పుడు వరదలు వచ్చినా దానికి అవసరమైనటువంటి రిటైనింగ్ వాల్స్ అనేటువంటిది కన్స్ట్రక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని రివర్ బ్యాంక్స్ ఎంతవరకు ప్రజలకు నష్టం కాకుండా, కష్టం కాకుండా, పేదలను ఇబ్బందులకు గురి చేయకుండా, వాళ్ళ నివాసాలను తీయకుండా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రభుత్వం ఇది ఈ రకమైనటువంటి దాన్ని సజావుగా చేస్తేనే దాని సాఫల్యము అనేటువంటిది ఉంటుంది. ఆ రకమైనటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో మరి నష్టపరిహారం అనేటువంటిది మనం చాలా సందర్భాల్లో అది ఎవరికి కూడా సంతృప్తినిచ్చిన పరిస్థితి లేదు. రీప్లేస్మెంట్ అంటే
సరైనటువంటి ప్రత్యామ్నాయం కాలేదు అనేటువంటి చాలా సందర్భాల్లో మనం చూసినాం. అందుకని ఇది ఆ, అమలు ఎట్లయితుంది, ఇప్పుడు ప్రజెంటేషన్ ఒక పార్ట్ అయితే, ప్రజెంటేషన్ అనేటువంటి మనము కాళేశ్వరం ప్రజెంటేషన్ అసెంబ్లీలో చూసినాం. ఎన్ని లక్షల ఎకరాలు వస్తుంది అనేటువంటిది, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది అనేటువంటిది ఇంజనీర్లు లేకుండా సాక్షాత్ ఆనాటి ముఖ్యమంత్రి ఇచ్చిండు. ఇవాళ ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చింది, ఎన్ని టీఎంసీల నీళ్లు తోడిండ్రు, అసలు తోడిన నీళ్ళల్లో ఎన్ని నదిలోకి మళ్ళీ వదిలిండ్రు, మరి ఎంత ఖర్చు అవుతుందని అంచనా వేసిండ్రు, ఎంత ఖర్చు అయింది, దాని క్వాలిటీ ఏంది, మరి దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఏంది అనేటువంటిది మనం చూసినాం. ఇప్పుడు ఇటువంటి మరి చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఏంది, వాళ్ళేమో కాళేశ్వరం పెట్టుకొని దాన్ని నీళ్లను నిధులుగా మార్చుకోవాలని, ఇది నగరాన్ని అందంగా తీర్చిదిద్దుతామని, పరిశుభ్రంగా చేస్తామని, ఆ రకమైనటువంటి అదే రకమైనటువంటి ప్రతిపాదనతో ఈ ప్రభుత్వం వస్తుంది అనేటువంటిది, ఏ దానికైతే లోన్ ఇస్తారో దానికే వస్తుంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వం మరి ఆ ఆరోపణలు వాస్తవం చేసేటువంటి దిశలో కాకుండా ప్రజల ముందు ఏదైతే ప్రస్తావిస్తారో దాన్ని త్రికరణ శుద్ధితో జరపాలా, నీరు మూసిలోకి రావాలి కానీ పేదల కళ్ళల్లోకి రావద్దు అనేటువంటిది మా అభిప్రాయం. ఓకే, రాకేష్ గారు యా, గుడ్ మార్నింగ్. ఒక మంచి ప్రాజెక్ట్ని ఎత్తుకుంటే, గుడ్ మార్నింగ్ అండి, ఒక మంచి ప్రాజెక్ట్ని ఎత్తుకుంటే మీరు కుళ్ళు మాటల్లో విషంతోనే కావాలనే ఈ విధంగా ప్రచారం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. యాక్చువల్గా మీ టైంలో కూడా మూసీ ప్రక్షాళన అనేది ఇంపార్టెంట్గానే తీసుకున్నారు, ఎస్టీపీలని అవని ఇవని. సో ఇక్కడ ఇంకొస్త అడుగు ముందుకేసి సుందరీకరణ కన్నా కూడా పునరుజ్జీవం అనేది చాలా ఇంపార్టెంట్ అన్న దిశగా వెళ్తున్నాము. దాంతోపాటు సుందరీకరణ ఉంటే ఈవెన్ బిజినెస్ డెవలప్ అవుతుంది, రాష్ట్రం గ్రోత్ సిటీగా మారుతుంది, అంటే గ్రోత్ ఇంజిన్గా మారుతుంది అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో కావాలంటే ఏమైనా సలహాలు సూచనలు ఇస్తే తీసుకుంటాం, పరిహారం ఏమి ఇవ్వాలంటున్నారు. ఇప్పుడు పరిహారానికి సంబంధించే పెద్ద ఎత్తున ఆందోళన ఉంది. సో ఏమి ఇవ్వాలి, మీ సజెషన్స్ ఏంటి ఇచ్చే కన్నా కూడా అసలు ఈ ప్రాజెక్టే వద్దు, అసలు ఏది ముట్టుకోకూడదు, పేదల ఇల్లు తొలగించకూడదు, మేము వస్తే అసలు ఒక్క ఇల్లు కూడా తొలగించకుండా డెవలప్ చేస్తామన్నటువంటి హామీలు ఇప్పుడే ఎట్లా చూడాలి? యా, గుడ్ మార్నింగ్ జ్యోత్స్న గారు మీకు, అదేవిధంగా లక్ష్మీనారాయణకు, మాజీ ఎమ్మెల్యే గారు సతీష్ గారికి, అందరికి కూడా హెచ్ఎంటీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, మూసీకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మేడం. ఈరోజు గ్యాస్ అవైలబిలిటీ లేదు మేడం, గ్యాస్ దొరకట్లేదు. మొత్తం ఎక్కడికక్కడ రోడ్ల మీద, అసలు టిఫిన్ సెంటర్లలో కూడా, అంటే బయట హోటల్స్ అయితే దాదాపుగా మూసేసిన పరిస్థితి, అండ్ గ్యాస్ నిల్వలు లేవు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రాష్ట్రంలో కూడా వంట గ్యాస్ కూడా కొరత ఏర్పడుతుందని చెప్పేసి ఎక్కడికక్కడ బార్లు తీరినటువంటి పరిస్థితి. నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, జస్ట్ ఒక 2 weeks కూడా కాలేదు, కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైంది ఈ దేశంలో గ్యాస్ నిల్వలు ఉంచడంలో. అదేవిధంగా రేపు అంటే ఏదైతే పెట్రోలియం నిల్వలు ఉన్నాయా లేవా అనేది కూడా ఇంతవరకు డిక్లేర్ చేయలేదు. ఏదో పార్లమెంట్లో తూతూ మంత్రంగానే చెప్పారు తప్పితే ఎక్కడ కూడా క్లారిటీగా చెప్పలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఏదైతే నిన్న గ్యాస్ కొరత లేదు అని చెప్తున్నటువంటి మంత్రి గారు, ఆ గ్యాస్ కొరత లేకుండా ఎక్కడికక్కడ టాస్క్ ఫోర్స్ని ఎక్కడ కూడా నియమించలేదు. అన్నిటి దగ్గర కూడా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి మేడం, వెంటనే దాన్ని పరిష్కరించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, హెచ్ఎంటీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రేపు రాబోయే కాలంలో అంటే ఆల్రెడీ మనకు యూరియా కొరత ఉన్నది. నిన్ననే మొన్న ఏదైతే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. మా దగ్గర బఫర్ స్టాక్ ఓన్లీ 50,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉన్నది అని చెప్పేసి. యాక్చువల్గా రాష్ట్ర కెపాసిటీ మన దగ్గర బఫర్ స్టాక్ దాదాపుగా ఒక 5 lakhs మెట్రిక్ టన్స్ బఫర్ స్టాక్ పెట్టుకున్న ఫెసిలిటీ ఉంది. రాకేష్ గారు, మొత్తానికి కానీ నేనేమంటున్నానంటే ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ బఫర్ స్టాక్ పెట్టట్లేదు, కేంద్రం సప్లై చేయట్లేదు. గ్యాస్ కొరత ఏ విధంగా ఉందంటే, రేపు రాబోయే కాలంలో ఆ ఆహార సంక్షోభం కూడా వస్తుంది. కాబట్టి ఈ రెండు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను మేడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు చెప్పినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో, బఫర్ స్టాక్ ఏదైతే మూసి ప్రక్షాళన,
ఎస్, తప్పకుండా పార్టీగా ఏ రోజు కూడా మూసి ప్రక్షాళన జరపద్దు అని చెప్పట్లేదు. ఉమ్, అసలు మనం ఒక నిమిషం మాట్లాడితే మూసి ప్రక్షాళన అంటే ఏంది? మూసిలో పారుతున్నటువంటి మురుగునీళ్ళన్నీ కూడా మంచినీళ్ళుగా మారాలి. ఉమ్, ఫస్ట్ దాంట్లో ఉన్న కాలుష్యం పోవాలి. అది పోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఎస్టీపీలు స్టార్ట్ చేయాలి. మన నాగోల్లో ఉన్న ఎస్టీపీకి మా కేటీఆర్ గారు వెళ్ళి సందర్శించి బిఫోర్ ట్రీట్మెంట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్ అని చెప్పేసి అక్కడ ఉన్న వాటర్ను ప్రత్యక్షంగా చూపెట్టడం జరిగింది. 32 ఎస్టీపీలల్లో దాదాపుగా 10 ఎస్టీపీలు కంప్లీట్ కావడం జరిగింది. మిగతా 22 ఎస్టీపీలు 80% కంప్లీట్ కావడం జరిగింది. జస్ట్ వాటిని ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఎస్టీపీలు ఓపెన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్టెప్ ఏంటంటే ఇక్కడ మాక్సిమం ఫ్లడ్ లెవెల్ అంటే MFL అని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఉంటుంది మేడం. ఎవ్రీ రివర్ మనం చూస్తుంటాం. భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక, రెండో ప్రమాద హెచ్చరిక, మూడో ప్రమాద హెచ్చరిక అని చెప్పేసి జారీ చేస్తుంటాం జనరల్ గా ఫ్లడ్ వచ్చినప్పుడు. అట్లా మూసికి MFL ఎక్కడ దాకా ఉన్నది దాన్ని డిక్లేర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ అంటే పార్టీలుగా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి 2012లో ఒక జీవో తీసుకురావడం జరిగింది. అప్పటి వరకు మూసీ నుంచి ఏదైతే బఫర్ జోన్ ఉంటుందో అంటే మూసీ నుంచి నిర్మాణాలు జరగద్దు అనేటువంటి ఒక క్లాజ్ ఉంటుందో అది 30 మీటర్లకు ఉండే మేడం. మూసీ రివర్ నుంచి 30 మీటర్ల దాకా నిర్మాణాలు జరపద్దు అని ఒక క్లాజ్ ఉండే మేడం. దాన్ని ఏం చేశారు? ఒక జీవో తీసుకొచ్చి దాన్ని 9 మీటర్లకు తగ్గించారు మేడం. 9 మీటర్లకు తగ్గించేసి ఆ 9 మీటర్లకు వాళ్ళు ఏం చేశారంటే పర్మిషన్ ఇచ్చేసారు మేడం 2012లో. ఈ రోజు నేనేమంటున్నానంటే మీరు మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన అని చెప్పేసి ఇప్పటి వరకు మేడం ఇప్పుడు ఇవాళ డిస్కషన్ లో కూర్చోవాలంటేనే నిన్ననే ఫోన్ చేసి చెప్పి డిస్కషన్ లో మీరు ఉండాలి, అలర్ట్గా ఉండాలి అని చెప్పేసి చెప్తారు మీరు. అట్లాంటిది ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం MFL డిక్లేర్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బఫర్ జోన్ డిక్లేర్ చేయలేదు. అసలు DPR సబ్మిట్ చేయలేదు. DPR సబ్మిట్ చేయకుండా, DPR ప్రజలకు చెప్పకుండా, DPR ప్రభుత్వానికి చెప్పకుండా అసలు ఏ విధంగా డెవలప్ చేస్తారు? అండ్ నెక్స్ట్ మీరు అన్ని ఇళ్లకు మార్కింగ్లు చేసుకుంటూ పోతున్నారు. అది బ్లాక్మెయిలింగ్ దందా లెక్కనే కనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా మీరు దాని గురించి ప్రత్యక్షంగా చర్యలు చేపట్టినట్టు కనిపించట్లేదు. ఈరోజు మీరు మూసీ రివర్ సరే మీరు కూలగొడుతున్నారు. ఇల్లు కూలగొట్టిన దగ్గర ఎక్కడ కూడా మల్టీప్లెక్స్లు కట్టరా? అది బఫర్ జోన్ అయితే నువ్వు కూలగొట్టిందే నిజమైతే అక్కడ మళ్ళీ మల్టీప్లెక్స్ రేట్ వస్తే బఫర్ జోన్లో రావద్దు కదా? మరి బఫర్ జోన్లు ఎందుకు వస్తాయి? రావద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేడం ఎప్పుడైతే రాష్ట్రంలో ఇప్పుడు రైతు బంధు అడగద్దు, ఏం చేయాలి? మూసి దిక్కు డైవర్ట్ చేయాలి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు అయిపోగానే 11th అయిపోగానే 12th రోజు రైతు బంధు చేస్తా అని చెప్పారు. ఇప్పటివరకు రైతు బంధు వేయాలి. ఆ రైతు బంధు వేయద్దు, అసలు సంక్షేమ తులం బంగారం అడగద్దు, 4000 పెన్షన్ అడగద్దు. రాకేష్ గారు, ఈ మూసీకి సంబంధించే చూస్తే ఇప్పుడు ఒక ప్రాజెక్టు చేసేటప్పుడు ఆ ప్రాజెక్టు పరివాహకంగా ఉన్నటువంటివి కొన్ని ఇండ్లు పోతాయి, దానికి తగ్గ పరిహారం ఇస్తారు, ఆ డెవలప్ చెయ్యాలి. ఈవెన్ సుందరీకరణ అనేది కూడా ఒక సిటీకి చాలా ఇంపార్టెంట్. ప్రక్షాళన ఇంపార్టెంట్, ఎట్ ద సేమ్ టైం బిజినెస్ యాంగిల్లో చూస్తే సుందరీకరణ కూడా ఇంపార్టెంటే. ఈ క్రమంలో అక్కడ ఉండేటువంటి వాళ్లకు మంచి ప్లేస్కు తరలించి ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కోరుకున్నటువంటి పరిహారం అంటే ఇంకా కోరుకున్న అనడం కన్నా న్యాయమైనది వాళ్ళకు ఒక్కోసారి నచ్చకపోవచ్చు కూడా చెప్పలేం. సో సిచ్యువేషన్ బట్టి న్యాయమైనటువంటి పరిహారం ఇచ్చినప్పుడు ఇటువంటి ప్రాజెక్టులు ముందుకు అంటే ఆ న్యాయమైనటువంటి పరిహారం ఏంటో చెప్పాల్సింది పోయి అసలు ఈ ప్రాజెక్టే కరెక్ట్ కాదు, ఇక్కడ ఇది పోతే ఇంకోటి రావద్దు, అంటే బిజినెస్ యాంగిల్లో దీన్ని చూడొద్దు అన్నటువంటి విధంగా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి అనేది ఇక్కడ క్వశ్చన్. నో మేడం, నిన్న అంతసేపు సుదీర్ఘంగా ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ ఇచ్చారు కదా, మీరు కూడా విన్నారు కదా, అందరం విన్నాం కదా. అసలు 2013 ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటాడా, 2015 తెలంగాణ ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటాడా, ఏ ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటాడు, వాళ్ళకి ఏ విధంగా డబ్బులు చెల్లిస్తారని ఎక్కడైనా డిక్లేర్ చేశారా మేడం? ఏదైనా చెప్పారా దాని గురించి? చెప్పండి, మీరు చెప్పండి. నేనేమంటున్నానంటే ఎవరు కూడా ఇప్పుడు బ్యూటిఫికేషనా లూటిఫికేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ ఇష్టం. నేనేమంటున్నానంటే ఈ రోజు నిన్న జరిగినటువంటి ప్రజెంటేషన్లో మేడం ఇప్పుడు అంత పెద్ద సమస్య, అక్కడ బాధితులు ఉన్నారు, బాధితులందరికీ ఏదో ఒక యాక్ట్ ద్వారా ఈ యాక్ట్ ద్వారా మేము న్యాయం చేస్తామని చెప్పిండి, ఎక్కడ చెప్పలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరన్నారు 1,50,000 కోట్లు అంటే ముఖ్యమంత్రి అయిన స్వయంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మన గాంధీ విగ్రహానికి ఎవరు చెప్పిర్రు, దాని ఎస్టిమేషన్ ఎవరు చెప్పిర్రు, చెప్పిందే ముఖ్యమంత్రి గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఇంతకుముందు పెద్దలు లక్ష్మీనారాయణ గారు కాళేశ్వరం ప్రాజెక్టుకు మూసీ రివర్ ఫ్రంట్కు లింక్ పెట్టారు.
అన్న మూసీ రివర్ ఫ్రంట్ కు మీరు కేంద్రంలో ఉన్నారు 12 సంవత్సరాల నుంచి. ఈ రాష్ట్రంలో వరి ఉత్పత్తి 12 ఏళ్ల నుంచి ఎంత పెరిగి అంతకుముందు ఎంత ఉండే ఈ రోజు ఎంత ఉన్నది నువ్వు కంపేర్ చేసుకొని మల్లన్న సాగర్ గట్ట మీదకి పోదాంపా, అనంత సాగర్ పోదాంపా, రంగనాయక సాగర్ పోదాంపా, కొండపోచమ్మ పోదాంపా, ఏ ప్రాజెక్ట్ దగ్గరికి పోదాంపా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే ఆ రోజు పర్మిషన్ అన్ని ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అన్నారు మల్లన్న సాగర్ కాదు ఎవరికి వాళ్ళకు అసలు డబ్బులే ముట్టలేదని అన్న. ఎక్కడ కూడా ఒక 10-20 కేసులు తప్పితే మొత్తం అందరికి డబ్బులు ముట్టినాయి, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, కాలనీలుగా ఏర్పడ్డారు, వాళ్ళందరికీ రిహాబిలిటేషన్ అంటే ఏదైతే ఇల్లు కూడా కట్టియడం జరిగింది. ఈ రోజు నేనేమంటున్నానంటే 12 ఏళ్లుగా దేశంలో నదుల అనుసంధానం అని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ అబద్ధపు మాటలు చెప్పి ఇంతవరకు కనీసం మనం చూసినాం ఏది పాకిస్తాన్ తోటి ఆపరేషన్ సింధూర్ అయ్యేటప్పుడు సింధు నది జలాలను ఆపి ఎడబట్టకపోతావు జేబులో పోసుకుంటావా? ఒక ప్రాజెక్ట్ అన్న కట్టిరా ఆడ మొత్తం కాశ్మీర్లో అంటే ఆ సింధు నది పరివాహక ప్రాంతంలో ఎక్కడన్నా వాటర్ డైవర్షన్ స్కీమ్స్ ఉన్నాయా? కనీసం దేశంలో ఒక్క నదిని అనుసంధానం చేసిరా? ఎక్కడ అనుసంధానం చేయలే కదా నదులను. ఎప్పటికీ మనం అభివృద్ధి చెందుతున్నాం అని చెప్పి ఈ రోజు పరిస్థితి చూడండి అన్న, గ్యాస్ లేకపోతే గ్యాస్ ఇవ్వలేని పరిస్థితి 12 ఏళ్ల నుంచి కేంద్రంలో ఉన్నారు కదా, బఫర్ స్టాక్స్ పెట్టాలి కదా. ఏం చేశారు మీరు దేశానికి? ఏం లేదు, మతతత్వాన్ని రెచ్చగొట్టాలి, ఓట్లు దానుకోవాలి అంతే. రాకేష్ గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. ఒకసారి గౌరీ సతీష్ గారి వర్షన్ తీసుకున్న తర్వాత మేడం నేను ఒక సింపుల్ మాట చెప్తా. బీహార్ లో ఎలక్షన్లు జరుగుతుంటే 11వ తారీఖు నాడు 12వ తారీఖు నాడు ఎలక్షన్లు అంటే 11వ తారీఖు నాడు ఢిల్లీలో బాంబు వెళ్తుంది. బీజేపీ ప్రభుత్వంలో ఉంటది, కేంద్రంలో బీజేపీ ఉంటది, రాష్ట్రంలో బీజేపీ ఉంటది, అయినా కానీ బాంబు దాడులు జరుగుతుంటాయి, టెర్రరిస్టులు దాడులు చేస్తుంటారు. దానికి ఇంటెలిజెన్స్ వైఫల్యం అన్నారు, ఎక్కడి నుంచో వచ్చేసారు అంటారు. నేనేమంటారంటే రోహింగ్యాల గురించి మాట్లాడతారు వీళ్ళు. ఏదో ఒకటి గౌరీ సతీష్ గారు అభివృద్ధి చెప్పొద్దు. గౌరీ సతీష్ గారు మీరే చెప్పాలి. ఇప్పుడు వాళ్లకు న్యాయమైనటువంటి పరిహారం ఇస్తాము అంటారు. ఇక్కడ అంచనా చూస్తే గాంధీ విగ్రహం ఖర్చు 70 నుండి 75 కోట్లే, మూసీకి 6,500 నుంచి 7,500 కోట్లు, ఓ 10,000 ఇండ్లు పోతాయి. ఇవి ఎక్కడికి అవుతాయి, ఏం సరిపోతాయి? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ గారికి, అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాకేష్ గారికి, మీకు హెచ్ఎంటీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే ఇందాక మా రాకేష్ గారు మాట్లాడుతూ గతంలో ప్రాజెక్టులు కట్టినటువంటి మల్లన్న సాగర్ బాధితుల పరిస్థితి ఏమిందో మనం చూసాం. పాలమూరు రంగారెడ్డిలో గద్వాల్లో ఉన్నటువంటి గ్రామానికి మేము పే చేసినటువంటి కంపెన్సేషన్ను ఒకసారి గుర్తు చేసుకోవాలి. సరే, వాళ్ళ అధికారం ఉన్నప్పుడు అవన్నీ మర్చిపోయినరు. మూసీ డెవలప్మెంట్ రివర్ డెవలప్మెంట్ పేరుతోటి ఎవరిని చైర్మన్గా చేసి ఏ విధంగా డబ్బులు ఖర్చు పెట్టారో అది మర్చిపోయింది. వాళ్ళ అధికారం కోల్పోగానే దాని గురించి నెగిటివ్ వేలో మాట్లాడడం అనేది రాజకీయాల్లో మంచి పద్ధతి కాదు. జనాలంతా కూడా దాన్ని గ్రహిస్తూ ఉంటారు. దాంతోపాటుగా ఖచ్చితంగా ఏదైతే ఈసీ మూసీ సంగమం ప్లేస్లో ఇక్కడ రంగారెడ్డి నుంచి, హైదరాబాద్ నుంచి, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం అంతా, కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కనీసం తాగడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి అని చెప్పి WHO చెప్పినటువంటి నివేదికలంతా కూడా మనకు తెలుసు. దాన్ని ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ చేయాలి, ప్రజలకు నీరు ఏ విధంగా అందించాలి, దాంతోపాటుగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా వారికి ఒక ప్రతిపక్ష పార్టీలుగా ఖచ్చితంగా ఇది కాదు ఇంత తీయండి. ఇది కాకుండా వీళ్లకు మనం గతంలో చూసాం 10,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. వారు అక్కడికి వెళ్ళడానికి సంసిద్ధతను వ్యక్తం చేయలేదు. ఎందుకంటే మాకు ఇక్కడ మా వ్యాపార సముదాయం ఉంది, మేము ఇక్కడ పని చేసుకోవాలి, మాకు జీవన భృతి ఇక్కడ ఉందనంటే ఖచ్చితంగా దానికి ప్రత్యామ్నాయంగా మూసీ పరివాహక ప్రాంతంలో బఫర్ జోన్ రాని ప్రాంతంలో ప్రభుత్వ భూమి ఎక్కడుందో వారికి 200 గజాలు ఇవ్వాలా, లేదా 180 యాడ్స్ ఇవ్వాలా, ఎంత ఇస్తే వాళ్ళకి కంపెన్సేటరీ గ్రౌండ్ సాధ్యమవుతుంది. దాంతోపాటుగా ఆ ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా ప్రజాప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి ఎమ్యూనిటర్లు పెట్టి అక్కడ డోర్ టు డోర్ కేస్ బై కేస్ స్టడీ చేసినటువంటి పరిస్థితి మనందరికి కూడా బాగా తెలుసు. ఇందాక చెప్తా ఉన్నారు మా రాకేష్ గారు డిపిఆర్ఏ రైట్ కాలేదంటే, గతంలో వారు నిర్మించినటువంటి ప్రాజెక్టులకు డిపిఆర్ లేకపోయినా, క్యాబినెట్ ఆమోదం లేకపోయినా చేసినటువంటి పరిస్థితి. కానీ నిన్న ప్రజెంటేషన్లో మనం అందరం కూడా ప్రత్యక్షంగా చూడడం అనేది జరిగింది. సో డిపిఆర్ ఖచ్చితంగా 1 వీక్లో పబ్లిక్ డొమైన్లో పెట్టి సజెషన్స్ కూడా వెల్కమ్ చెప్పడానికి గౌరవ
ముఖ్యమంత్రి గారు దాంతోపాటు మున్సిపల్ శాఖ మంత్రి గారు దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెడతా ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఖచ్చితంగా నివాసం ఉంటున్నటువంటి వాళ్లకు సతీష్ సార్, లేదా వ్యాపార సతీష్ సముదాయం సార్, చేసుకున్నటువంటి అంటే వాళ్ళకు నిన్న చేసిన అనౌన్స్మెంట్ లో అంటే ఇప్పుడు గాంధీ విగ్రహం ఖర్చు 70 నుండి 75 కోట్లే అనవసరమైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నారు. విగ్రహం ఓకే, అక్కడ పెట్టేందుకు అక్కడ పోయినటువంటి వాళ్లకు పరిహారం అనేటువంటి, ఇక్కడ ప్రాజెక్ట్ అంటే ఓన్లీ మనం పెట్టేదే కాదు కదా, చేసేది మాత్రమే కాదు, అక్కడ పోయినటువంటి వాళ్ళ పరిహారాన్ని కూడా లెక్కగట్టుకోవాలి. సో ప్రాజెక్టు 6,000 నుంచి 7,000, 6,500 నుంచి 7,500 కోట్లు అని అంటే, సో ఇక్కడ పరిహారం అనేది ఇంక్లూడ్ అయిందా అవన్నటువంటిదా? ఖచ్చితంగా ఒకవేళ అవ్వకపోతే అది DPR ఎంత, లో ఏ మొత్తం చెప్పండి సారీ. డిపిఆర్ లో ఏదైతే పరిహారం అక్కడ ఉన్నటువంటి గృహ సముదాయాలను అంచనా వేసి, కొందరికి డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి, కొందరు నివాస యోగ్యం లేనటువంటి ఇళ్ళు ఉన్నాయి, కొందరు పూర్తిగా అక్వైర్ చేసుకున్నటువంటి పరిస్థితులు, ఆక్రమించుకొని నిర్మాణం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కేటగిరైజ్ గా చేసుకొని చేసిన తర్వాత ఎవరైతే వారికి శాశ్వత నివాస యోగ్యాలు ఉన్నాయో వారికి ఏ విధమైనటువంటి కంపెన్సేషన్ ఇవ్వాలి, వారికి నష్టపరిహారం ఏ మేరకు ఇవ్వాలి, 1-to-1 వాళ్ళతోని చర్చించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎవరైతే నివాస సముదాయాలు ఉన్నాయో వారికి ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టియడానికి దానికి కావలసినటువంటి బడ్జెట్ తో కలిపే 6,000 నుండి 7,000 కోట్లు అని చెప్పి చాలా స్పష్టంగా నేను చెప్పడం అనేది జరిగింది. దాంతో పాటుగా ఎక్కడైతే వారు ఉండి నివాస యోగ్యంగా లేనటువంటి ఇళ్లలో ఉన్నాయో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ వెళ్ళడానికి ఎవరైతే కొద్దిమంది అక్కడ యాక్సెప్టెన్స్ చేయడం అనేది జరిగింది, వారందరూ కూడా డబుల్ బెడ్రూమ్ వేయడానికి అవకాశం ఉంది. దానికి ఖర్చు అవసరం లేదు. గతంలో అధికారంలో ఉన్నటువంటి వారు ఏ విధంగా డిపిఆర్ ఉన్నప్పటికీ కూడా డిపిఆర్ తర్వాత పెరిగినటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూసాం. దాంట్లో పోకుండా ఇప్పుడు బాధ్యత గల ప్రభుత్వం సార్ డబుల్ బెడ్రూమ్లకు ఎందుకు ఖర్చు ఉండదు సార్? ఆల్రెడీ అవి చేసినాయే కదా, వాటికి ఎందుకు ఖర్చు ఉండదు? అందుకే ఏదైతే ఖర్చు అవుతుందో, ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ మిగతా నివాస యోగ్యం లేనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఖర్చు తగ్గిపోతుంది. ఎవరైతే శాశ్వత నివాస యోగ్యాలు ఉన్నాయో ఖచ్చితంగా వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు అది సాధ్యం కానటువంటిది, అంటే వారికి 200 గజాలనా లేదంటే పక్కనే ఉన్నటువంటి బల్లగూడ జాగిర్లో అక్కడ ఉన్నటువంటి టవర్లో వారికి ఏ మేరకు వారికి అవకాశం కల్పారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయి, వారికి ఆల్టర్నేట్ గా ఏ రకమైనటువంటి నివాస యోగ్యాలు కల్పించాలని ప్రభుత్వం సీరియస్ గా ఆలోచన చేస్తూ ఉంది. ఖచ్చితంగా వారికి నష్టం జరగకుండా గత ప్రభుత్వాలు కానీ భారతీయ జనతా పార్టీ కానీ వాళ్ళు చేస్తేనేమో డెవలప్మెంట్ అంటారు, మిగతా ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ నదులను డెవలప్ చేస్తూ ఉంటే వారికి మాత్రం అది కనిపించదు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటగా కాంగ్రెస్ పార్టీకి ఒక అప్పీల్ చేస్తా ఉన్నాం, ప్రతిపక్ష పార్టీలుగా మీకు ప్రతిపక్షాల నుంచి మరో క్వశ్చన్ కూడా ఉంది గౌరీ సతీష్ గారు. అంటే ఇప్పుడు డెఫినెట్ గా ఈ వరదలు ఇవేమి ఉండకూడదు, నదీ పరివాహకాన్ని కాపాడాలి, ముఖ్యంగా నదిని నదిలానే ఉంచాలి. సో ఈ కాన్సెప్ట్లో ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళ ఇండ్లు తొలగించేదే అందుకు. సో ఇవి తొలగించిన తర్వాత మళ్ళీ అక్కడ ఏ కట్టడాలు రావు కదా, మల్టీప్లెక్స్ లాంటి ఏవి, సో 100% రావు. ఏవైతే గాంధీ హిస్టారికల్ గా అక్కడ ఉన్నటువంటి వారి అస్థికలు కలిపినటువంటి ప్రాంతంలో అక్కడ గాంధీ ఘాట్ ఏర్పడడం అనేది జరుగుతుంది, గాంధీ సరోవర్ అక్కడ నిర్మాణం జరుగుతుంది. అక్కడ ఎలాంటి ఏదైతే టూరిజం సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో డెవలప్ చేస్తాం తప్పితే ఎలాంటి ప్రైవేట్ యాక్టివిటీస్ జరగదనేది మనమందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి. ఆ దిశగానే ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్పితే అక్కడ ఉన్నటువంటి వారికి నష్టం చేయాలా లేదా దాన్ని ఇంకో తీరుగా చేయాలా, వాళ్ళందరూ లూటిఫికేషన్ ఎవరు చేశారో గత 12 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలకు అందరూ తెలుసు కదా. అది ఇప్పుడు మాట్లాడితే వారే గురిగింజంతలు నలుపు తిరగనట్టుగా వ్యవహరించే తీరుగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఖచ్చితంగా వారికి నష్టపరిహారం చెల్లించే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు గతంలో చేసినటువంటి వారి డిపిఆర్ ఏదైతే ఉందో అందరూ కూడా జనాలకు తెలుసు, కానీ తెలియదని వాళ్ళు భావిస్తున్నారు. మనం ఏం చేయలేం, వాళ్ళు చేస్తేనేమో ఒక తీరు, మిగతా వాళ్ళు ఎవరు కూడా చేయకూడదు అనేది వారి ఉద్దేశం అనేది మంచిది కాదు. ఒక ప్రతిపక్ష పార్టీగా మరోసారి రిపీట్ చేస్తా ఉన్నాం, నిర్మాణాత్మకమైనటువంటి సూచన సలహాలు ఇచ్చి ఖచ్చితంగా ఈ హైదరాబాద్ ప్రాంతం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి నివాసయోగ్యంగా ఉండేట్టుగా, నల్గొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తాగునీరు సాగునీరు అందించే విధంగా ప్రయత్నం చేయడంలో ప్రతిపక్ష పార్టీలుగా నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయాలని చెప్పి కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. ఓకే, లక్ష్మీనారాయణ సార్, పేదల నివాసాలు ముట్టకుండా ప్రాజెక్టు చేపట్టాలి, ఇట్లాంటి ప్రాజెక్టు సాధ్యమా ఇటువంటి ఇష్యూస్లో? అంటే పరిహారం గురించి అడగాలి, వాళ్ళకి న్యాయం చేయమని, ఎందుకంటే మీరు కూడా ఇటువంటి ప్రాజెక్ట్ చేపట్టారు, కాలనీలు అవి ఇవి కట్టి వాళ్ళని తరలించారు, సో ఇటువంటివి ఉన్నాయి. సో అసలు ముందే ముట్టకుండా కట్టండి అంటే కరెక్టా? ఇప్పుడు
రాకేష్ గారు చెప్పారు, ఇది 1912లో ఒక జీవో, ఆ? 2012లో ఒక జీవో. మరి అనుమతి ఇచ్చింది ఎవరు? ప్రభుత్వమే కదా. మరి వాళ్ళ 2012లో లక్ష్మీనారాయణ సార్, జీవో నాకు అర్థం కాలే. అంటే 9 మీటర్లు బఫర్ జోన్ కింద, ఆ, అంతకుముందు 30 మీటర్లు బఫర్ జోన్ కింద ఇచ్చేస్తే, మళ్ళీ ఇప్పుడు వచ్చి 50 మీటర్లు బఫర్ జోన్ కింద మార్కింగ్ చేసిపోతే, అంటే ఇది ప్రభుత్వం తప్పిదం కదా. ఆ, మరి జీవోలు ఇచ్చినాయి ప్రభుత్వాలే. అంటే బఫర్ జోన్ నిర్ధారణ ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారు అంటారు వాళ్ళకి కావాల్సినంత. అంతే కదా. ఇప్పుడు దాని ప్రకారమే ఆ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన స్థలాలలోనే వాళ్ళు ఉన్నప్పుడు మరి ఎందుకు ఇవాళ బఫర్ జోన్ లెంత్ను మార్చి వాళ్ళను అక్కడ నుంచి ఆ, లేపేస్తే ఇదవుతుంది కదా. ఏదైతే పరిధిలో ఉన్నటువంటి దాంట్లో మన ఉద్దేశం ఏంది? ఒకటి, మూసి రివర్ ఏదైతే ఉందో దాన్ని మురుగు కాలువగా మారుతున్నటువంటి పరిస్థితి నుంచి దాన్ని బయటకు తీయాలి. రెండోది, ఎప్పటికన్నా వరదలు, ఇప్పుడు మారుతున్న క్లైమేట్ కండిషన్స్, ఎప్పుడు వానలు వస్తాయి తెలియదు, ఎంత వస్తుంది తెలియదు, ఈ పరిస్థితులు ఉన్నాయి పొల్యూషన్ వల్ల. అది ఎటువంటి వరదలు వచ్చినా తట్టుకునేటువంటి రీతిలో ఉండాలి. ఆ తర్వాత ఉన్నటువంటి దాన్ని పారిశుద్ధంగా మెయింటైన్ చేయాలి. దీనికోసం ప్రథమ ప్రాధాన్యత కదండి. ఆ రకమైనటువంటి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. మనం చూసినాం, హైడ్రా వచ్చినప్పుడు వివక్ష అనేటువంటిది కొందరు పేదల తీసే దగ్గర చట్టం చాలా గట్టిగా పనిచేసింది. అది తర్వాత ఫుల్ ట్యాంక్ లెవెల్లో మధ్యలో ఉన్నటువంటి కాలేజీలను కానీ, లేకపోతే ముఖ్యమంత్రి తమ్ముడు ఇల్లు ఉన్నది తీసేస్తారు అన్న దగ్గర కానీ మనం చూసినాం, అవి ఏమీ జరగలేదు. అంటే ఈ రకమైనటువంటి పేదోడికి ఒక న్యాయము, పరపతి ఉన్నోడికి కానీ, రాజకీయ బలం ఉన్నోడికి కానీ, ఆర్థిక బలం ఉన్నోడికి కానీ ఇంకో న్యాయం అయితే, ఇది ప్రజాప్రభుత్వం, పేరుకు ప్రజాప్రభుత్వం అయితే తప్ప ఇది వాస్తవంగా కాదు. ఇకపోతే రాకేష్ చెల్మెల గారు చాలా విషయాలు మాట్లాడారు. ఒకటి, వారు యూరియా గురించి మాట్లాడారు. యూరియా అనేటువంటిది చెప్పుల లైన్లో పెట్టే స్థితి నుంచి నరేంద్ర మోదీ గద్దె మీద కూర్చున్న తర్వాత యూరియా అనేటువంటిది ఎక్కడ కూడా కొరత లేకుండా ఇవ్వడం జరిగింది. రెండో విషయం, గ్యాస్కు సంబంధించి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 కోట్ల కొత్త కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఇకపోతే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు అది మనం ప్రొడక్షన్ ఏదైతే ఉందో 40% మనం చేస్తే 60% ఇంపోర్ట్ చేసుకుంటాం. అయితే ఆడ యుద్ధంగా ఈడ కొరత రాలేదండి. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి గారు చాలా స్పష్టంగా చెప్పారు, డొమెస్టిక్ పర్పస్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కు కానీ, లేకపోతే హాస్పిటల్స్కి కానీ ఎక్కడ కూడా కొరత ఉండదని. కానీ ఈ విపక్షాలు ఏదైతే గగ్గోలు పెట్టడం కారణంగా ఆందోళనతోని రేపు దొరుకుతుందో లేదో అని ఇవాళనే గ్యాస్ స్టోర్ చేసి పెట్టుకుందాం అనేటువంటి దానివల్ల ఇంట్లో ఒకటి ఎక్స్ట్రా ఉన్నా కూడా ఇంకో దానికోసం అప్లై చేసే పరిస్థితులు ఏదైనాయి. ఇది ఆర్టిఫిషియల్గా ఉత్పన్నమైంది. ఇకపోతే ఇరాన్తో డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఏదైతే 8 ఎల్పిజికి సంబంధించినటువంటి నౌకలు మన అక్కడ ట్యాంకర్లు ఉన్న నౌకలు ఇప్పుడు అనుమతి పర్మిట్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుంది. ఇవాళ కరోనా అటువంటి మహమ్మారిని ఎదుర్కొన్నటువంటి ప్రభుత్వం
ఒక విజన్తో పనిచేసేటువంటి ప్రభుత్వం ఇది అనుకోకుండా వచ్చినటువంటి యుద్ధం కారణంగా ఉత్పన్నమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి అన్ని స్థితులను ఒకటి లక్ష్మీనారాయణ సార్, ఇప్పుడు మన టాపిక్ అనుకోకుండా టోటల్ గా డైవర్ట్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది అందరి. అంటే ఒకటి, ఇప్పుడు ఈ పశ్చిమాసియాలో సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి, ఈవెన్ అంటే రేపు యుద్ధవనంగా కూడా మన ప్రధాని ఇజ్రాయెల్కి వెళ్ళేసి వచ్చారు. అంటే ఈ క్రమంలో కూడా అసలు సిచ్యువేషన్స్, ఈవెన్ మనమే ఇక్కడ రకరకాల కథనాలు, రేపు వస్తుంది యుద్ధం, ఇంకా 3వ ప్రపంచ యుద్ధమే అన్నటువంటి, అంటే ఎక్కడెక్కడ యుద్ధాలు ఉన్నాయి, సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయని ఇంత హాట్గా ఇక్కడే మనకు సిచ్యువేషన్ తెలుస్తోంది. ప్రధాని సార్కి అవి తెలియదు అనేది అనుకోలేము. సో ముందస్తుగా వీటికి సంబంధించి అలర్ట్గా లేము అని చెప్పేసి ప్రతిపక్షాలు అడుగుతున్న క్వశ్చన్. ఇక్కడ తెలియకపోవడం అని కాదు, సిచ్యువేషన్ ఎట్లుందో సామాన్య ప్రజలు కూడా ఏంటో రేపు బాగాలేదంట, అక్కడ అట్లా అంట, ఇక్కడ అంట, మేమే మాట్లాడుకుంటున్నాం, సార్కి తెలియదా? ఇప్పుడు ఒకటండి, ఇవాళ కేంద్రం అధికారంలోకి వచ్చినాక 12 కోట్ల అదనపు కనెక్షన్లు ఇచ్చింది. ఒకటి. రెండో విషయం ఏదైతే లక్ష్మీనారాయణ సార్ ఒకటి మాత్రం క్లియర్ సార్, అంటే మీరు ఇన్ని ఇచ్చారు, వాళ్ళు అన్ని కట్టారు, ఇవి కావు. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో డెఫినెట్ గా గ్యాస్ అనేది ఏ విధంగా వాళ్ళు స్టార్ట్ చేశారు, మీరు తర్వాత మీకు సాఫీగా జరిగిపోద్ది కదా. మీరు విషయం చాలా మంచి విషయం ప్రస్తావిస్తున్నారు. నరేంద్ర మోదీ గారు అధికారంలోకి రాకముందు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్కు లైన్లు కట్టిందండి. నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ ఫోన్ నంబర్ కాల్ చేస్తే జ్యోత్స్న గారు సార్ వాళ్ళు మొదలు పెట్టినటువంటి టైంలో ఉన్న పరిస్థితి ఇష్యూస్ అన్ని క్లియర్ అయిన తర్వాత మీరు వచ్చిన తర్వాత ఒక టెక్నాలజీ ఇంప్లిమెంట్, నేను సమాధానం ఇంప్రూవ్ అవుతుంది కదా టెక్నాలజీ. ఇప్పుడు ఏ రకమైనటువంటి లోటు లేదనేటువంటిది ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు ఏదైతే సప్లై చేసినటువంటి గ్యాస్ను ఆర్డర్లో పంపిణీ చేసేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. బ్లాక్ మార్కెట్ చేసేందుకోసం చేసేటువంటి కుతంత్రాలను లక్ష్మీనారాయణ సార్ మళ్ళీ మన టాపిక్ అంతా టోటల్ గా డైవర్ట్ అయిపోద్ది. ఒక్కసారి గౌరీ సతీష్ గారికి ఈ అంశం పైన పర్టికులర్ గా సమాధానం చెప్పుకునే అవకాశం ఇద్దాం. రాకేష్ చెల్మెల గారు ఎన్ని చూడమని చెప్పండి. గౌరీ సతీష్ గారు ఈ అంశం పైన ఒక్క నిమిషం మాట్లాడండి, ఎందుకంటే మన టాపిక్ వేరు, మనం పెట్టుకున్నది వేరు, బట్ గెస్ట్ల ఇంట్రెస్ట్ వల్ల ఇది మాట్లాడాల్సి వస్తుంది. ప్లీజ్. ప్రధానమంత్రి గారు 1 డే బిఫోర్ ఇజ్రాయెల్ దేశాన్ని సందర్శించినప్పటికీ కూడా అక్కడ యుద్ధం జరిగే పరిస్థితి తెలియదంటే ఇది ఎంత విచిత్రమో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి ఎవరైనా భారతీయ పౌరులుగా. దాంతో పాటుగా ఏవైతే విపక్షాలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు అంటారు కదా, విపక్షాలు రెచ్చగొడతాయి అంటారు కదా, బీహార్ లో గాని యూపీలో గాని మిగతా రాష్ట్రాల్లో కూడా యుద్ధం జరుగుతుంది అనేది కూడా తెలియదు. అమెరికా యుద్ధం పోతే వెనిజులా లెక్క ఒకటే రోజు నేను మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే వారు అబద్ధాన్ని అతకబెట్టినట్టు ఏ విధంగా చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ. దేశంలో వంట గ్యాస్ ఇంత ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా విపక్షాలు రెచ్చగొడుతున్నాయంటే అంతకంటే అర్థమైనటువంటి మాటలు ఏమైనా ఉంటాయండి? ఈ టాపిక్ ప్లీజ్ దయచేసి, మీకు పైన టాప్స్ వేరే వస్తున్నాయి, టాపిక్ మీరు వేరే మాట్లాడుతున్నారు, దయచేసి. ముందస్తు చర్యలు చేపట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. దాని కారణంగానే ఈ పరిణామం అనేది మనం వాస్తవాన్ని జనాలకు చెప్పాలి కదా. సరే గౌరీ సతీష్ సార్ ప్లీజ్. లక్ష్మీనారాయణ సార్ ఒక్క నిమిషం చెప్పండి. రాకేష్ గారు ఏం చెప్పాలనుకున్నా 2 లైన్లో చెప్పండి. లక్ష్మీనారాయణ అవుతే నేను ఒకటే చెప్తున్నా మేడం, ఢిల్లీలో హోటళ్లు మూతపడుతున్నాయి. ఢిల్లీలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ ఉంది, ఇండియా క్యాపిటల్లో హోటళ్లు మూతపడుతున్నాయి. నేను ఒకటే అడుగుతున్నా, అది బీజేపీ పార్టీని ఏమంటున్నారంటే 1969 ఏది ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం మనకు కావాల్సినటువంటి ఫుడ్ నిల్వలు కావచ్చు, మనకు కావాల్సినటువంటి గ్యాస్ నిల్వలు కావచ్చు, మనం 3 సంవత్సరాలకు బఫర్ స్టాక్ పెట్టుకోవాలి. మనం 2 వారాలకు కూడా బఫర్ స్టాక్ పెట్టుకోకపోతే ఇది 2000 మేము కరోనా టైంలో ఏదైనా కానీ జరిగింది. ఇప్పుడు రాకేష్ గారు స్టాక్ ఉంది కానీ ఈ ప్రజల్లో అంటే ఈ ఆందోళన రేపు ఉంటుందో లేదో అని చెప్పేసి ఎక్కువగా వెళ్ళి తెచ్చుకునేటువంటి పరిస్థితుల్లో ఇట్లా జరుగుతోంది అంటున్నారు ఎవరు? మీకు ఒకటే చెప్తున్నా మేడం,
ఇప్పుడు ప్రజలు ఆందోళన ఉంటారా ఆరోగ్యంగా ఉంటారా అనేది ప్రజలకు తెలుసు, ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 నేనేమంటున్నా, హోటల్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఈ రోజు హోటల్ అయితే ఆందోళన చెందారు కదా మేడం. మా దగ్గర 10 సిలిండర్లు ఉంటాయి, ఖాళీగానే మళ్ళీ 10 సిలిండర్లు తెచ్చుకుంటాడు. ఒకటేసారి 100 సిలిండర్లు తీసుకొచ్చుకొని అయితే హోటల్లో పెట్టుకోడు కదా వాడు. నేనేమంటాను అంటే మేడం, ఇప్పుడు మన ఇంట్లోనే తీసుకుందాం మేడం, 2 సిలిండర్లు ఉంటాయి, ఒకటి వాడుకునేది, ఒకటి ఎక్స్ట్రా సిలిండరు, ఇంకొకటే కదా బుక్ చేసేది. మన ఇంట్లో 10 సిలిండర్లు ఉంటాయా? మనం ఎందుకు లైన్లో నిల్చుంటాం మేడం? ఎన్ని కనెక్షన్ నేను ఏమంటాను అంటే అన్న, ఇప్పుడు కట్టెలు బంద్ చేయాలి, పిడికలు బంద్ చేయాలి, ఉనుక బంద్ చేయాలి, అన్ని బంద్ చేయాలి, ఓన్లీ ఎల్పిజి వాడాలని చెప్పేసి చెప్పారు, వాడుతున్నారు ప్రజలు. ఇక్కడ అడుగుతుంది ఏంటంటే, ఇంకొక విజ్ఞప్తి మేడం, 2 ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే, ఈ గ్యాస్ కొరత వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా పవర్ కన్జంప్షన్ పెరుగుతుంది మేడం. ఇది సమ్మర్ సీజన్ అండ్ ఎందుకంటే హీటర్లు వాడతారు, ఇండక్షన్ స్టవ్లు వాడతారు, కాబట్టి రాబోయే కాలంలో పవర్ ఉత్పత్తిని కూడా మనం పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ముందస్తు చర్యలు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏది కానీ మేము ప్రొవైడ్ చేస్తామంటే అవైలబిలిటీ ఉండాలి కదా. నేను ప్రొవైడ్ చేస్తామన్నా యూరియా అవైలబిలిటీ ఉంది అన్నారు, మరి చెప్పు లైన్ లైన్ కూర్చుంటారు. ఈ రోజు ఇక్కడ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, ఎందుకు మీ నిజామాబాద్లో ఏమన్నా యూరియా దొరుకుతుందా అన్న? యాప్ సక్క పనే ఎత్తలేదు. నేనేమంటానంటే, ఒకటి మొత్తానికి జరుగుతున్న దాన్ని మనం మాట్లాడుకుంటున్నాం, ప్రజల్లో లేని మాట్లాడుకోవట్లేదు కదా మనం. ఈ రోజు కూడా చెప్పు లైన్లలో పెడుతున్నారు. మరి యూరియా బస్తాల గురించి ఎందుకు తెలంగాణ ఒకటి భారతదేశంలో లేదా? ఎందుకు వస్తలేదు మరి యూరియా? కాబట్టి నేనేమంటానంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం పైసలు కట్టేది కేంద్రానికి, కేంద్రం యూరియా సప్లై చేయదు, నష్టపోతుంది వాళ్ళు రైతులే కదా. కాబట్టి ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే మేడం, ఈ రోజు మనం అంటున్నది ఒకటే, కొరత కృత్రిమంగా సృష్టించబడ్డదని మీరు ఏదైతే చెప్తున్నారో, హోటల్లో అయితే కృత్రిమంగా సృష్టించలేదు. ఈరోజు టిఫిన్లు దొరుకుతలేదు, బయట ఫుడ్ దొరుకుతలేదు. దయచేసి మా విజ్ఞప్తి ఏంటంటే, వర్కింగ్ క్లాస్ ఏదైతే నిన్న విప్రో లాంటి సంస్థ కూడా మాకు ఫుడ్ అడగకండి, ఆమ్లెట్ అడగకండి అని చెప్పేసి వాళ్ళ ఎంప్లాయీస్కి అందరికీ ఒక సర్క్యులర్ ఇష్యూ చేసిందంటే, అంత పెద్ద కంపెనీ కూడా మేము సప్లై చేయలేమని చెప్పేసింది. ఈ రోజు మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను మేడం. ఈవెన్ టెంపుల్స్ లో కూడా అటువంటి సిచ్యువేషన్, బాలరాముని టెంపుల్ లో కూడా మేడం, అయోధ్యలో మేడం, అదే చెప్తున్నాను, అయోధ్యలో భోజనాన్ని ఆపేశారు. నిజంగానే గ్యాస్ సిలిండర్ల కొరత లేకపోతే అయోధ్యలో భోజనాన్ని ఎందుకు ఆపేశారు? ఈ రోజు అక్కడ అయోధ్యలో అయితే భోజనం పెట్టాలి కదా. యూపీలో మీ సర్కారే ఉంది కదా, కేంద్రంలో మీ సర్కారే ఉంది కదా. దేవాలయాల్లో భోజనాలు బంద్ చేసి ఇంకా గ్యాస్ కొరత లేదని చెప్పేసి ఈ అబద్ధం మాటలు దేవుని మీద కూడా ఎందుకు మాట్లాడతారన్నా? లక్ష్మీనారాయణ, నేనేమంటానంటే, బీజేపీ పార్టీ ఒప్పుకోండి. నేను ఒకటే చెప్తున్నా, అయోధ్యలో బంద్ చేసిరా బంద్ చేయలేదా? అయోధ్యలో భోజనాన్ని బంద్ చేసిరా బంద్ చేయలేదా? నేను ముందస్తు చర్యలుగా కొందరికి ఇప్పుడు డొమెస్టిక్ సప్లై కానీ, ఎడ్యుకేషన్ సప్లై కానీ, హాస్పిటల్ సప్లై కానీ కోత విధించలేదు, ఒకటి. రెండోది, కొన్ని కమర్షియల్ వాటికి సంబంధించి ముందు జాగ్రత్త చర్యగా ఆలోచన చేశారు. ఇప్పుడు ఏర్పడినటువంటి స్థితిని అధిగమించడం కోసం అందరికి కూడా ఇవ్వాలనేటువంటి నిర్ణయం కూడా చేశారు. ఒక విపత్తు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలని అనేటువంటిది ఆలోచన చేస్తారు. కానీ ఇంకా దాని పరిణామాలు ఎదురుగాక ముందే లేదు అని అంటే ప్రజల ఆందోళనకు గురై ఇదైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఏదైతే ఇవాళ మనం చూసినాం, మిత్రుడు ఏదైతే వరి ఉత్పత్తి కాళేశ్వరము ఇది చెప్పారు, నేను అంటున్నాను, ఆ రోజు 1310 రూపాయలు ఉండే వరి ధాన్యం ధర. నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు ఇవాళ 2389 రూపాయలు అయింది. నేను ఒక విషయం, మీరు లక్ష్మీనారాయణ సార్ టోటల్ గా ఇది మారిపోతుంది. లక్ష్మీనారాయణ సార్ 260 ఒకటి, ఇప్పుడు గ్యాస్ కు సంబంధించి ప్రజలకు కూడా ఇది ఒక అలాం లాంటిదే. ఎందుకంటే ఇప్పటి వరకు సాఫీగా సాగిపోయింది కాబట్టి వాడారు. ఇప్పుడు కాస్త పొదుపు గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఆల్టర్నేటివ్స్ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది కూడా ఒక అవేర్నెస్ లో కొంచెం నేర్పించే పాఠంగానే చూడాలి. అండ్ మన టాపిక్ వచ్చేద్దాం, మూసీకి. సతీష్ సార్ చెప్పాలి అంటే, ఇక్కడ ఏం లేదండి, అక్కడ పరివాహక ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇక్కడ మూసీ ప్రక్షాళన జరిగి నీరు తేటగైతే డెఫినెట్గా అందరూ హర్షిస్తారు. ఇప్పటి వరకు డీపార్కు సంబంధించి లేదు, అది ఖచ్చితంగా 2-3 వారాల్లో వస్తుంది, ఇస్తాము అని చెప్పేసి అంటారు. బట్ ఈలోపే
కొన్ని ఇండ్లకు సంబంధించి ఆల్మోస్ట్ సంవత్సరంన్నర క్రితమో ఎప్పుడు రెడ్ మార్క్లు వేసి వెళ్ళారు. అంటే ఎక్కడ వరకు అంటే ప్రజల్ని అలా అంటే ఇది మాది పోయేది, సో మేము ఎంతో కొంత ఎవరైనా వచ్చి అడిగితే ఇచ్చేట్టుగానో లేదంటే దాన్ని సేల్కో వాటికో వీటికో అంటే ప్రజల్ని అలా ప్రిపేర్ చేస్తున్నారా? మేడం, అందుకే సంబంధిత పరిధిలో ఉన్నటువంటి ఆర్డీఓలకు ఖచ్చితంగా ఆ డెవలప్మెంట్ కోసము సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ దాంతో పాటుగా మిగతా అధికారుల చేత కమిటీ వేయడం జరిగింది. వారు నిత్యం వారితో చర్చలు జరుపుతూ ఉన్నారు. దాంతో పబ్లిక్ హియరింగ్ కూడా జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీది ఏ లెవెల్లో ఉంది, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. అలాంటి వారికి ఖచ్చితంగా నష్టపరిహారం వారు ఊహించిన దానికంటే ఎక్కువ ఇవ్వడానికే ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ మంత్రి గారు దాన్ని పర్యవేక్షిస్తున్నారు. సతీష్ సార్, ఇది ఎప్పటి ప్రభుత్వమే చేస్తుందా లేదా ప్రైవేట్ భాగస్వామ్యంతో చేస్తుందా? అసలు ఈ ప్రాజెక్ట్ ఎట్లా పీపీఏ మోడల్లో దీన్ని డెవలప్ చేయాలని చెప్పి కూడా ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ దిశగానే ఆలోచన జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగానే ఏదైతే పబ్లిక్ డొమైన్ లో 1 వీక్ లో ఆ డిపిఆర్ ను పెట్టే అవకాశం ఉంది. దాని సజెషన్స్ కూడా ప్రైవేట్ వాళ్ళు వస్తే కనుక వాళ్ళకి ఏం లాభం లేకుండానే వచ్చి పెట్టుబడి పెడతారా? అంటే ఉన్నటువంటి పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయం పర్యాటక రంగాన్ని డెవలప్ చేసినట్టయితే ఖచ్చితంగా మనం గతంలో చూసుకున్నట్టయితే విదేశాలలో ఒక ప్రాంతం డెవలప్ అయిందంటే అక్కడ పర్యాటకులు రాకపోవడం వల్ల ఎన్నో రకాలుగా అడ్వాంటేజ్ అయిందని మనందరూ కూడా బాగా తెలుసు. కానీ అది బీఆర్ఎస్ బీజేపీకి పట్టదు అంటే మనమేం చేయలేం. సో మేమేం అప్పీల్ చేస్తా ఉన్నామంటే ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఎలాంటి నష్టం జరిగినా ఆ నష్టాన్ని పూడ్చడానికి ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ దిశగానే వారికి పునరావాసం కల్పించే అవకాశం ఉంటుంది. వారికి ఉన్నటువంటి స్థాయిలకు ఆధారంగానే నష్టపరిహారం చెల్లించే అవకాశం ఉంటుంది. అంతే తప్పితే వాళ్ళకు నష్టం చేసి మేము పైశాచిక ఆనందం పొందాలా బీఆర్ఎస్ లెక్క అని చెప్పి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజాప్రభుత్వం ఆలోచన చేయట్లేదు. ఆ దిశగానే వారికి నష్టపరిహారం అందించే అవకాశం ఉంటుంది. వారికి ప్రత్యామ్నాయంగా ఇల్లు కూడా కట్టించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ భూమి ఎక్కడైతే ఉంటుందో గతంలో అంబర్పేటలో 25 ఎకరాలు ఉన్నటువంటి పొలము ఇప్పుడు ఖచ్చితంగా 12 ఎకరాలు ఉన్నటువంటి పరిస్థితి. ఆ ప్రాంతంలో కూడా వారికి ఇల్లు కట్టియాలని కూడా ఆలోచన చేస్తూ ఉంది. ఆ దిశగా ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా మూసి అనేది ఈ రాష్ట్రానికి హైదరాబాద్ ప్రాంతానికి ఒక తలమానికంగా తయారు చేయాలనేది ప్రజాప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఆ దిశగానే అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు నష్టం జరగకుండా వాళ్ళని మొప్పించి ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేయడానికి శాయశక్తుల్లో ప్రయత్నం చేస్తాం. ఆ దిశగానే ప్రయత్నం కొనసాగుతుంది. అందులో మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నాం, ప్రతిపక్ష పార్టీలుగా నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని మేము చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే కరెక్ట్ ఎందుకంటే మనకు సమయం లేదు. 1909లో వరదలు వచ్చినాయి మేడం, ఏదైతే మూసీ నదికి వచ్చిన రోజు ఆ రోజు ఉన్నటువంటి నిజాం నవాబు ఏం చేసిందంటే మూసీని దాంట్లో ఉన్నటువంటి పూడిక తీపిచ్చి దాన్ని మొత్తం కూడా క్లీన్ చేసి అంటే దానికి వాల్స్ కన్స్ట్రక్షన్ చేశాడు మేడం. మీకు ఈ రోజు ఒకవేళ బఫర్ జోన్ 50 మీటర్లు డిక్లేర్ చేస్తే అది హైకోర్టు కూడా దాని పరిధిలోకి వస్తుంది, ఇమ్లిబన్ బస్ స్టేషన్ కూడా దాని పరిధిలోకి వస్తుంది, రేతిబోలి అంటే మీన్స్ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నిర్మాణాలు చారిత్రాత్మక నిర్మాణాలు అన్ని కూడా ఇప్పుడు ఏది ఉస్మానియా హాస్పిటల్ కూడా దాని జోన్ లోకి రావడం జరుగుతుంది మేడం. నువ్వు మూసీని ఏం చేస్తా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంతసేపు వాళ్ళకి పరిహారం ఇస్తామంటారు కానీ ఏ యాక్ట్ ప్రకారం ఇస్తావు? 2013 యాక్ట్ ప్రకారం ఇస్తావా, 2015 యాక్ట్ ప్రకారం ఇస్తావా? యాక్ట్ ఇంతవరకు డిక్లేర్ చేయలే. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిపిఆర్ వస్తుంది అని చెప్తారు. ఓకే, చూద్దామండి. డిపిఆర్ వస్తే గానీ ఒక క్లారిటీ రానటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అండ్ చూద్దాము డెఫినెట్ గా ఇటువంటి అంటే ఈ ప్రాజెక్ట్ మూసి ప్రక్షాళన కావచ్చు, పునరుజ్జీవం చేయడం కావచ్చు, ఒక ఈ బిజినెస్ యాంగిల్లో తీసుకున్నా కూడా డెవలప్ అవుతుంది, గ్రోత్ ఉంటుంది అని అంటే డెఫినెట్ గా ఆహ్వానించదగ్గదే. కాకపోతే ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు, ఏంటి, నదీ పరివాహక ప్రాంత ప్రజలకు ఎటువంటి పరిహారం ఇవ్వబోతున్నారు, ముఖ్యంగా ఈ బఫర్కు సంబంధించినటువంటి నిర్ధారణ కూడా ఒక క్లారిటీ లేనటువంటి క్రమంలో ప్రజలు కూడా మాది ఉందా లేదా అన్నటువంటి డౌట్లో ఉన్నారు ఈ ప్రాజెక్ట్లో. సో దానిపైన క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకునే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు రాకేష్ చిరుమిళ్ళ గారు, గౌరీ సతీష్ గారు, ఎండల లక్ష్మీనారాయణ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.